పొలి కథానికా సంపుటి నుండి ఇప్పుడు పొలి అనే కథను ఇప్పుడు మనం చదువుకుందాము. రచించిన వారు ఆచార్య కొలకలూరి నగ్గరు. చదువుతున్నది కరుణ సిరిమణి. పోతురాజు ఎత్తిన కత్తి ఎత్తినట్లే భుజం మీద ఉంది. ఎదురుగా కత్తి వేటుకు సిద్ధంగా ఆంబోతు ఉంది. కత్తి ఆంబోతు మెడ మీద పడలేదు. దాని మెడ తెగి నెత్తురు చిమ్మింది. కొట్టలేదు. పోతురాజు కదల్లేదు. ఆంబోతు మెదలేదు. కత్తివేటు పడలేదు. రక్తం చుక్కరా లేదు. పోతురాజు తాగలేదు. పోతురాజు దేవర పూజారి. జంతుబలి రక్తం తాగే దేవరకు పూజారి. చెరువు గట్టు మీద వేప చెట్టు కింద వేదిక మీద ప్రతిష్ఠింపబడ్డ దేవుడు పోతురాజు. పోతురాజుకు రెండు పక్కల పెద్దమ్మ పోలేరమ్మ. ఏడాదికి ఒక్కరోజు వీళ్ళు జంతు రక్తం తాగుతారు. దేవర పేరే పూజారి పేరు. దేవరా పోతే రాజు. దేవరా పోతు రాజే. పూజారి పోతురాజే. పూజారికి పెళ్ళి ఉండదు. అన్నదమ్ముల కొడుకుల్లో పెద్దవాడికి పోతురాజు పేరు పెడతారు. అతడే భవిష్యత్తు పూజారి. దేవర దున్నను మేపినట్లు మేపుతారు. వాడు బలంగా పెరగాలి, ధైర్యంగా పెరగాలి. ఎంతలావు దున్ననైనా నరకాలి. నెత్తురు చూసి భయపడకూడదు, బెదరకూడదు. పెద్దమ్మ పోలేరమ్మ దేవతలు, పోతురాజు దేవుడు. దేవతలిద్దరూ దేవుడికి రెండు పక్కలా ఉంటారు. ముగ్గురు మూడు రాళ్ళు, మూడు రూపాలు. మధ్య ఉన్న విగ్రహం పెద్దది. ఆ విగ్రహానికి మీసాలుంటాయి. ఆ మీసాలు దేవర పోతురాజు. పెద్దమ్మకు పోలేరమ్మకు పసుపు కుంకాల పూజ, పోతురాజుకు పసుపు పూజ. దేవతలకు కుంకుమ బొట్టు ఉంటుంది, పోతురాజుకు ఉండదు. అంత పసుపు పూసి ఉన్న విగ్రహం పోతురాజుది. జంతు బలి ఇచ్చేది పండగ రోజు. ఆ రోజు పండగ కాదు, బలి సమర్పించేది పోతురాజుకు. అక్కడ పోతురాజు లేడు. అది చెరువు గట్టు కాదు, వేప చెట్టు లేదు, విగ్రహాలు లేవు. బలి పశువును నరకగానే రక్తం చిమ్మించి కొట్టి దేవతల ముఖాన పడాలి. పూజారి ఇప్పుడు ఆంబోతును నరికితే ఆ రక్తం దేవర విగ్రహం మీద పడదు, నేల మీద పడుతుంది. సినిమా స్టిల్ చేసినట్లు కదలకుండా ఆంబోతు కొంగకాలెత్తి కత్తి ఎత్తి పట్టిన పోతురాజు ఉన్నాడు. అది జాతర రోజు కాదు. అది బలి మొక్కుకున్న భక్తులు తెచ్చిన జంతువు కాదు. పూనకం వచ్చిన భక్తులు లేరు. తప్పెట్ల దరువు లేదు. ఊరేగింపు లేదు. గుంపులు గుంపులుగా జనం లేరు. తల్లి, పెద్దమ్మ తల్లి అనో, అమ్మ పోలేరమ్మ అనో, అయ్యా పోతురాజు దేవరా అనో అరిసే అరుపులు లేవు. నిశ్శబ్దంగా ఉంది. జాతర కాకపోతే కాకపోయింది. మనుషులైనా లేరు, చూచేవాళ్ళు లేరు. జంతు బలి బరికించేవాళ్ళు కనపడడం లేదు. వేప చెట్టు లేదు, చెరువు గట్టు లేదు, పోతురాజు గుడి లేదు. ఆంబోతును బలి పశువుగా తెచ్చిన మనిషి లేడు. ఇది అసాధారణ దృశ్యం.